నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు. నమస్తే గురువు గారు. శ్రీమాత్రి నమః. గురువు గారు, శని అమావాస్య వస్తోంది, ప్రత్యేకత ఏంటి? శనివారం అమావాస్య చాలా వైశిష్టమైనటువంటి తిథి. ఎందుకు అనంటే గనక శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలన్నా, శని భగవానుడి యొక్క అనుగ్రహతతో పాటు ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి శని దోషాలు తొలగిపోవాలన్నా శని అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది అని శాస్త్రం పేర్కొన్నది. అలాగే శని భగవానుడు పుట్టినటువంటిది శనివారం రోజు, అమావాస్య తిథి రోజున పుట్టారు అని శాస్త్రం. అందుకే శనివారం అమావాస్య వస్తే చాలామంది శనీశ్వరుడి ప్రత్యేకమైనటువంటి పూజాది క్రతువులు, తిలహోమ తంత్రాలు, తిల అభిషేకాలు ఇవి చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. దీనిని శని జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. శనివారం ఎప్పుడైతే అమావాస్య వస్తుందో దాన్ని శని జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకే ఈ శనివారం అమావాస్య వస్తే ఏలినాటి శని ఉన్నటువంటి వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు, అష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఆ రోజున తప్పకుండా శని భగవానుడి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఆ స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజాది క్రతువులు ఆచరించాలి అని శాస్త్రం. అందుకే శని అమావాస్య వచ్చింది అని అంటే గనక చాలామంది ప్రత్యేకమైనటువంటి పూజాది క్రతువులు చేస్తూ ఉంటారు. అంటే ఆ రోజు ఖచ్చితంగా పాటించాల్సిన విధి విధానాలు ఏంటి? ఆ రోజున ఎవరికైతే ఏలినాటి శని, ఇప్పుడు ముఖ్యంగా కొన్ని రాసుల వారికి ఉందండి ఏలినాటి శని ప్రభావం. ఎవరికి ఉంది అని అంటే గనక మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది, మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది, అలాగే కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది. ఈ 3 రాశులతో పాటు అర్ధాష్టమ శని ఎవరెవరికి ఉంది అంటే కనుక వృశ్చిక రాశి వారికి, అలాగే సింహరాశి వారికి అష్టమ శని. ఈ రకమైనటువంటి రాశుల వారు తప్పకుండా శని అమావాస్య వచ్చింది కాబట్టి దీన్ని ప్రత్యేకంగా వినియోగించుకోవాలి. అంటే ఆ రోజున ఏం చెయ్యాలి స్వామివారికి ప్రత్యేకంగా అంటే ముఖ్యంగా తైలాభిషేకం చేయాలి, అలాగే తిలాభిషేకం చేయాలి, అలాగే నల్ల బట్టతో స్వామివారికి వస్త్రం వెయ్యాలి. ఆ రోజున ఎండు కుడక ఉంటుంది కదండి, ఎండు కుడకలో నువ్వుల నూనె వేసి నల్ల వస్త్రం వేసి దీపం వెలిగించాలి. వత్తులు వేయకూడదు, నల్ల వస్త్రం వేసి దీపం వెలిగించాలి. అలాగే ఆ నువ్వుల నూనెలో కాస్త నల్ల నువ్వులు వేయాలి. ఈ రకమైనటువంటి ప్రత్యేకమైన పూజాది క్రతువులు ఉంటాయి. అలాగే ఆ రోజున విశేషంగా తిలాభిషేకంతో పాటు తిలహోమ తంత్ర సాధన అని చెప్పేసి ప్రత్యేకంగా స్వామివారికి ఉన్నటువంటి కైంకర్యాల్లో తిలహోమ తంత్రము అనేటటువంటిది ఒకటి. ఎందుకు అని అంటే గనక శాశ్వతమైనటువంటి పరిష్కారం. మామూలుగా ఇన్స్టంట్ రెమెడీలు చాలామంది చేస్తూ ఉంటారు. శనివారం వచ్చింది అంటే శనీశ్వరుడు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు, మామూలుగా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, టెంకాయలు కొడుతూ ఉంటారు, ఇలా ఏవో చిన్న చిన్న రెమెడీస్ చేస్తుంటారు. కానీ ఎవరికైతే ఏలినాటి శని ప్రభావం ఉందో, ఎవరికైతే ఈ యొక్క శని సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు శాశ్వతంగా విముక్తి పొందాలి అని అంటే గనక తిలహోమ తంత్ర సాధన అనేటటువంటిది తాంత్రిక జ్యోతిష్యంలో ఉన్నటువంటి విధానం. ఇది రావణ సంహిత అనేటటువంటి గ్రంథంలో తెలియజేసినటువంటి తాంత్రిక పద్ధతి. ఈ తాంత్రిక పద్ధతిని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. బికాజ్ మనిషి జీవితంలో ఏలినాటి శని ఉంటే కష్ట నష్టాలు అనేటటువంటివి విపరీతంగా అనుభవిస్తారు. ముఖ్యంగా ఎలాంటివి అనుభవిస్తారు అంటే రోగ బాధలు, రుణ బాధలు, కుటుంబ కలతలు అంటే కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, అలాగే ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా శని ప్రభావం వల్ల మనిషికి ఏర్పడేటటువంటి సూచనలు. ఈ యొక్క ప్రభావాలన్నీ కూడా శని దశలో కానీ, లేదా ఏలినాటి శని ప్రభావంలో కానీ, అర్ధాష్టమ శని ప్రభావంలో కానీ, అష్టమ శని ప్రభావంలో ఇలాంటివన్నీ కూడా మనిషి ఎదుర్కొంటూ ఉంటాడు. అందుకే ఇలాంటి విధానాలు ఉన్నప్పుడు, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి తిథులు వచ్చినప్పుడు తప్పకుండా ఆ రోజున స్వామివారికి చేయవలసినటువంటి కైంకర్యాలు చేస్తే కొంతవరకు శని దోషాలు తొలగిపోతాయి అనేటటువంటి శాస్త్రవచనం. సాధారణంగా శని దోషం ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటారు? శని దోషం ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఆ రోజున దాన ధర్మాలు చేసుకోవడము, అలాగే ఆ రోజున ప్రత్యేకమైనటువంటి పూజాది క్రతువులు ఆచరించడము, ఆ రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి, చక్కగా స్నానము సంధ్యా అనుష్ఠానం అన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. వీలైతే దగ్గరలో ఉంటే గనక నదీ తీరంలో ఉంటే గనక నదిలో దిగి స్నానం ఆచరించడము, అక్కడ జపాది తపాలు హోమాది క్రతువులు ఆచరించడము, లేదు అంటే ఆలయాల దగ్గర ఉంటే గనక అక్కడ శనీశ్వరుడికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజాది క్రతువులు ఆచరించడం చాలా విశేషం. శని భగవానుడి దగ్గర ఎవరైతే పూజ చేస్తారో తప్పకుండా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. అలా చేసుకోకపోతే పూజ అనేటటువంటిది పరిసమాప్తము కాదు అనేటట్టు చాలా మంది తెలుసుకోవాలి. అలాగే ఆ రోజున
నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠనం చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే శని దోష గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల నుండి విముక్తి పొందుతాము. శని యొక్క దృష్టి ఉన్న, శని యొక్క సాడేసాతి శని ఉన్న, ఇవన్నీ కూడా తొలగిపోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గంగా సూచించబడినటువంటిది శని అమావాస్య, శని జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. గురుగారు, సాధారణంగా ఇటువంటి అంటే ఏలినాటి శనితో ఆ ప్రభావంతో బాధపడే వాళ్ళకి చాలా ఖర్చు పెట్టి ఆ పరిహారాలు ఈ పరిహారాలు చేసుకోవాలని చెబుతూ ఉంటారు. బట్ మీరైతే మాత్రము దాన ధర్మాలు చేయండి, దానికి మించినది ఇంకొకటి లేదు అని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజు చేయాల్సిన దాన ధర్మాలు ఏంటి? ఇక్కడ ముఖ్యంగా ఖర్చు అనేటటువంటిది దేనికి సూచించబడింది అని అంటే గనక, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి భగవంతుడికి అన్నీ చేయవలసినటువంటి ఒక శక్తి కలిగినటువంటి వాడు తప్పకుండా ఆ విధానాన్ని పాటించాలి అని శాస్త్రము. లేనటువంటి వారు ఎవరైతే ఈ యొక్క క్రతువుని వినియోగించుకోలేనటువంటి వారు, లేదా అంత ఖర్చు పెట్టి స్తోమత లేనటువంటి వారు కొంతమంది ఉంటారు. అలాంటి వారికి దాన ధర్మాది క్రతువుల ద్వారా కూడా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు అనేటటువంటిది శాస్త్రవచనం. ఎందుకు అంటే, ఇప్పుడు నా దగ్గర ఖర్చు పెట్టే స్తోమత ఉంది, నేను భగవంతుడికి ఎంత చేసినా తక్కువే, కానీ నేను చేస్తే ఏమవుతుంది అంటే గనక దాని యొక్క సంపూర్ణమైనటువంటి పుణ్యం వల్ల నేను నా పాపాన్ని తొలగించుకోగలుగుతాను. కాబట్టి నేను చేసే స్తోమత ఉండి కూడా చేయకపోతే అది కొంతవరకు మనిషిని నష్టం కలిగించేటటువంటి పరిస్థితులు చాలా మట్టుకు ఏర్పడతాయి. అదే రకంగా స్తోమత లేనటువంటి వాడు ఉంటాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే దానికి ప్రత్యామ్నాయంగా దానము, ధర్మము నువ్వు చేయడం వల్ల ఆ రోజున చేసే ప్రతి ఒక్క దానము, ధర్మము అనేటటువంటిది తప్పకుండా నీకు పుణ్యాన్ని, పురుషార్థాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అలాగే నువ్వు మామూలుగా ఇన్ జనరల్గా నువ్వు చేసుకోవాల్సింది ఏమిటి? శనీశ్వరుడికి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శని భగవానుడికి నువ్వు ప్రదక్షిణ చేసుకోవడము, టెంకాయ కొట్టడము, దీపం వెలిగించడము, అభిషేకం చేయడము, ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న కొంతవరకు నీకు శని నుండి విముక్తి కలుగుతుంది. పరిహారాలు అనేటటువంటి ఎలా ఉంటాయి అని అంటే కనుక, ఉన్నవాడు ఉన్నటువంటి విధంగా చేసుకుంటాడు, లేనటువంటి వాడు ఇలా చిన్న చిన్న పరిహారాలు అంటే ఇన్స్టెంట్ రెమెడీలు చేసుకుంటూ తన జీవిత కాలంలో కొన్ని సమస్యలు అనుభవిస్తూ దాని నుంచి బయటపడుతూ ఏదో రకంగా ఎదుర్కొంటూ ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులను పడుతూ పైకి లేచేటటువంటి విధానాలు ఈ యొక్క విధానంలో ఉంటాయి. అంటే ఇన్స్టెంట్ రెమెడీ ఏమవుతుందంటే అప్పటికప్పుడు, అంటే ఈరోజు జ్వరం వచ్చింది, మనం ట్యాబ్లెట్ వేసుకున్నాం, ఈరోజు జ్వరం తగ్గిపోయింది, మళ్ళీ జ్వరం రాదు అని అనుకోలేం కదా, మళ్ళీ వస్తుంది, వచ్చినప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటాం. అంటే ఏంటి, మనకు కష్టం వచ్చినప్పుడు తప్పకుండా మనం ఈ పూజాది క్రతువులు అనేటటువంటి చేసుకోవడం వల్ల ఆ కష్టం నుంచి బయటపడడానికి ఇన్స్టెంట్ రెమెడీలు అనేటటువంటి ఉపయోగపడతాయి. నీకు శాశ్వత పరిష్కారం కావాలి అని అంటే గనక తిలహోమ తంత్రం, అంటే ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు, అలాగే అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్నటువంటి తప్పకుండా శాశ్వతమైనటువంటి విముక్తి పొందడానికి ఈ యొక్క తిలహోమ తంత్ర సాధన తమ జీవితంలో ఉపయోగపడేటటువంటి గొప్పనైనటువంటి విధానం అని శాస్త్ర ప్రతీకమ్మ. గురుగారు, శని అమావాస్య గురించి చాలా వివరంగా తెలియజేశారు, పాటించాల్సిన పరిహారాల గురించి వివరించారు. ధన్యవాదాలు. శ్రీమా.